శ్వాసతో వెళ్ళాలి. నీవు నిరీక్షణ కోల్పోకూడదు. నేను శ్వాసము కోల్పోకూడదు. ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉంటే ఈ లోక శ్రమలు నిన్ను ఏమీ చేయలేవు. ఈ లోకంలో క్రిములు ఏమీ చేయలేవు. ఈ లోకంలో ఆర్థిక సమస్యలు ఏమీ చేయలేవు. ఈ లోకంలో రోగాలు ఏమీ చేయలేవు. ఈ లోకంలో సమస్యలు ఏమీ చేయలేవు. ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉన్నది. ప్రార్థన చేయకపోతే ఈ లోకంలో శ్రమలు నీకు వస్తాయి. నా ప్రభువు చెప్పాడు, అది నెరవేరబోతుంది భూమి మీద. 2023లో ప్రపంచంలో చాలా మార్పులు రాబోతూ ఉన్నాయి. చాలా మార్పులు రాబోతూ ఉన్నాయి. మతగ్రస్తులు ఎక్కువైపోతాయి. మతాల మధ్య పొట్లాట్లు ఎక్కువైపోతాయి. భారతదేశంలో కూడా అల్లకొల్లాలు జరుగుతాయి. ఎక్కడ చూసిన భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. దేవుని బిడ్డ, నీ నిరీక్షణతో వెళ్ళిపోవాలి. ప్రభు ఇచ్చిన సంతోషంతో వెళ్ళిపోవాలి. శ్రమలు వచ్చిన ఓర్చుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండాలి. వాటి ఎందుకు మనసు పెట్టకు. అవి నేనేమి చేయలేవు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. నీ సంతోషం తక్కువ కాదు. నా ప్రభువు సెలవిచ్చిన మాట అది భూమి మీద జరగాలి. అది భూమి మీద జరగాలి.